హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు సిరిమోని కిచెన్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఇది చాలా హెల్దీ రెసిపీ అండి, అదే పాలకూర చపాతీ. ఇప్పుడు చాలామంది డైట్ అని వెయిట్ లాస్ కోసం చాలా కష్టపడుతున్నారు కదా. అయితే రొటీన్గా ఒకటేలాగా చపాతీలు తినే బదులు ఇలా కూడా ట్రై చేయండి. ఇది చాలా హెల్తీ, అలాగే వెయిట్ లాస్కి కూడా చాలా యూజ్ ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి, చాలా ఈజీ ప్రాసెస్ అండ్ క్విక్గా చేసుకోవచ్చు. సో వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సిరిమోని కిచెన్ వ్లాగ్స్. అలాగే మర్చిపోకుండా బెల్ ఐకాన్ని కూడా కొట్టండి, మీకు నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ వస్తుంది. సో లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ వీడియో. చూసారా, ఇక్కడ పొయ్యి మీద నేను వాటర్ పెట్టి తెరలకాగిచ్చాను కదా, అలా తెరలకాగిచ్చి పక్కకి తీసుకొని అందులో 2 కప్స్ పాలకూర ఇలా నేను చూపించిన విధంగా కట్ చేసి అది మొత్తం ఒకసారి వాటర్లోకి కలపండి. కలిపి లిడ్ క్లోజ్ చేసి ఒక 1 అవర్ పక్కన ఉంచండి. అలా అయితే మనకి ఆకుకూరలో ఉన్న పసరు వాసన అంతా వెళ్ళి మనకి చపాతీ చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే నీళ్ళు వంపేసుకొని, చూసారా ఇలా నేను నీళ్ళు వంపేసుకొని పెట్టుకున్నాను కదా, అలా పెట్టుకొని మిక్సీ జార్ తీసుకొని అది చల్లగా అయ్యాక ఇలాగా మిక్సీ పట్టి పక్కన ఉంచుకోండి. ఇలా మరీ స్మూత్గా కాకుండా కొంచెం బరకగా పట్టుకోండి, మనకి చపాతీ బాగుంటుంది. ఇప్పుడు 1.5 కప్ గోధుమ పిండి తీసుకోండి. ఇందులో కొంచెం ఉప్పు, కొన్ని కరివేపాకు రెబ్బలు, అలాగే కొంచెం కొత్తిమీర, ఇవన్నీ ఒకసారి పిండిలోకి కలపండి. ఇప్పుడు మనము మిక్సీ పెట్టి పక్కన ఉంచుకున్నాం కదా పాలకూర, అది మొత్తం కొంచెం వేసుకుంటూ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కొంచెం వేసుకుంటూ మొత్తం తడుపుకోండి. మనకి కొన్ని వాటర్ అవసరం పడతాయి, నాకు ఇక్కడ 1/2 కప్పు వాటర్ యూజ్ అయ్యాయి. అలా కొన్ని వాటర్ కొంచెం పాలకూర వేసుకుంటూ ఇలా ముద్దలాగా తడుపుకోండి. ఇప్పుడు మొత్తం తడుపుకున్నాక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మళ్ళీ ఒకసారి బాగా మొత్తం ఆయిల్ మొత్తం పిండిలోకి కలిసే వరకు ఒకసారి తడిపి పక్కన ఉంచుకోండి. ఒక 10 మినిట్స్ తర్వాత తీసి అవన్నీ చిన్న ముద్దలుగా చేసి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఒక ముద్ద తీసి దానిపైన కొంచెం పొడిపిండి చల్లుకుంటూ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చపాతీలాగా తాల్చుకోండి. ఇలా తాల్చుకునేటప్పుడు మనం రెగ్యులర్గా చేసుకునే చపాతీల కంటే కాస్త మందంగా ఉండేటట్టు చూసుకోండి. మరీ ఎక్కువ మందం ఉండొద్దు, కొంచెం అంటే కొంచెం నేను వీడియోలో చూపిస్తున్నాను కదా అలాగా కొంచెం లావుగా చేసుకోండి. మన చపాతీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాగే అన్ని చపాతీలు కూడా చేసి పక్కన ఉంచుకోండి. ఇలా అన్ని చపాతీలు చేసి పెట్టుకున్న తర్వాతకి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి అది వేడయ్యాక దానిపైన కొంచెం ఆయిల్ అప్లై చేసి చపాతీ వేయండి. చపాతీ వేసాక చపాతీ పైన కూడా ఎడ్జెస్కి మిడిల్లో మొత్తం ఆయిల్ రూసి మంచి కలర్ వచ్చే వరకు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మంచిగా కాల్చుకొని పక్కకు పెట్టుకోండి. ఇలానే అన్ని చపాతీలు మనం చేసి పెట్టుకున్న ప్రతి ఒక్క చపాతీ మంచిగా కాల్చుకుంటేనే మనకు టేస్ట్ బాగుంటుంది. గుర్తుంచుకోండి, మనం కాల్చుకునే దాన్నే టేస్ట్ ఆధారపడి ఉంటుంది. గుర్తుంచుకోండి, మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకోండి. ఇలా కాల్చుకున్న చపాతీలన్నీ తీసి ఒక కంటైనర్లో స్టోర్ చేసుకోండి. అంతే అండి, ఇంకా పాలకూర చపాతీ రెడీ. నచ్చిందా వీడియో? చాలా ఈజీ కదా. అయితే మీరు వెయిట్ లాస్ కోసం ట్రై చేస్తున్న, హెల్త్ కోసం, షుగర్, బీపీ ఎలాంటి వాళ్ళైనా సరే ఇలాంటి చపాతీలు తినండి, మీ హెల్త్ చాలా బాగుంటుంది. సో మీరు కూడా ట్రై చేస్తారా? నాకు కామెంట్ సెక్షన్లో ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పేసేయండి. అలాగే ఈ చపాతీలు మనం రెగ్యులర్గా చేసుకునే చపాతీల కంటే చాలా మెత్తగా ఉంటాయండి. చూడండి ఒకసారి వీడియోలో నేను చూపిస్తున్నాను. ఈ చపాతీలు చాలా మెత్తగా ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి.
ఈ చపాతీలకి ఎలాంటి కర్రీ అయినా ఫ్రై అయినా ఎలాంటిదైనా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఈ చిన్న చపాతీ మా చిన్నోని కోసం. సో ఇలాంటి పెద్ద బౌల్లో అన్ని చపాతీలు పెట్టుకొని ఒక లిడ్ క్లోజ్ చేసి పెట్టుకుంటే మన చపాతీలు ఖరాబ్ అవ్వకుండా 2 to 3 days వరకు ఈజీగా చాలా టేస్టీగా అలాగే మెత్తగా కూడా ఉంటాయి. నచ్చిందా వీడియో? అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సిరిమోని కిచెన్ వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.